शुश्रूषन्ते च वसिष्याः कश्चित् कर्मसु दंसिताः इति नः पुरुषव्याघ्रः सदा रामोऽभिभाषते। व्यसनेषु मनुष्याणां भृशं भवति दुःखितः उत्सवेषु च सर्वेषु पितेव परितुष्यति। सत्यवादी महेश्वासो रुद्धसेवी जितेन्द्रियः स्मितपूर्वाभिभाषी च धर्मं सर्वात्मनाश्रितः। सम्यग्योक्ता श्रेयसां च न विगृह्य कथारुचिः उत्तरोत्तरयुक्तौ च वक्ता वाचस्पतिर्यथा। सुब्रूरायत ताम्राक्षः साक्षाद्विष्णुरिव स्वयं रामो लोकाभिरामोऽयं शौर्यवीर्यपराक्रमैः प्रजापालनतत्त्वज्ञो नरागोपहतेन्द्रियः शक्तस्त्रैलोक्यमप्येको भोक्तुं किन्नु महीमिमाम्। नास्य क्रोधः प्रसादश्च निरर्धोऽस्ति कदाचन हन्त्येव नियमाद्वद्यान् अवध्येन च कुप्यति। युनक्यर्थैः प्रहृष्टश्च तम् असौ यत्र तुष्यति शान्तैः सर्वप्रजाकान्तैः प्रीतिसञ्जननैः नृणां गुणैर्विरुरुचे रामो दीप्तः सूर्य इवांशुभिः। तमेवं गुणसम्पन्नं रामं सत्यपराक्रमं लोकपालोपमं नाथम् अकामयत मेदिनी। वत्सः श्रेयसि जातस्ते दिष्ट्यासौ तव राघव दिष्ट्या पुत्रगुणैर्युक्तो मारीच इव काश्यपः। बलमारोग्यमायुश्च रामस्य विदितात्मनः देवासुरमनुष्येषु सगन्धर्वोरगरेषु च आशंसते जनः सर्वो राष्ट्रे पुरवरे तथा आभ्यन्तरश्च बाह्यश्च पौरजानपदो जनः स्त्रियो वृद्धास्तरुण्यश्च सायं प्रातः समाहिताः सर्वान् देवान् नमस्यन्ति रामस्यार्थे यशस्विनः। तेषामायाचितं देव त्वत्प्रसादात् समृद्ध्यताम्। राममिन्दीवरश्यामं सर्वशत्रुनिबर्हणं पश्यामो यौवराज्यस्थं तव राजोत्तमात्मजं तं देवदेवोपमात्मजं ते सर्वस्य लोकस्य हिते निविष्टं हिताय नः क्षिप्रमुदारजुष्टं मुदाभिषेक्तुं वरदत्वमर्हसि। इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकिये आदिकाव्ये अयोध्याकाण्डे द्वितीयः सर्गः। శిష్యులంతా సర్వసన్నద్ధులై మేము ఈ కార్యక్రమాలను చేస్తున్నారు కదా గురువర్య అంటూ నరశ్రేష్ఠుడైన శ్రీరాముడు మమ్మల్ని ఎప్పుడూ అడుగుతూ ఉంటాడయ్యా. దశరథ గురువర్యులను ఇలా చక్కగా చూసుకుంటూ ఉంటాడు. ప్రజలకు ఆపద సంభవిస్తే వారి దుఃఖంలో తాను పాలు పంచుకుంటాడు. దూరంగా ఉండి నేను రాజకుమారుణ్ణి, నేను డబ్బులు పడేస్తున్నాను, లేకపోతే నేమో ఏదో దానం చేశాను, నేను దూరంగా ఉంటాను, చేయాల్సిన వాళ్ళు చేస్తారు, అలా కాదు.
తాను కూడా పాలు పంచుకుంటాడు. వారికి సంతానం కలిగినప్పుడు జరిగే అన్ని ఉత్సవాలు చూసి తండ్రిలాగా తాను కూడా చాలా చాలా సంతోషపడుతూ ఉండేవాడు. ప్రతి ఉత్సవానికి కూడా ఎంతగానో ఆనందపడేవాడు. ప్రతి దుఃఖంలో తాను పాలు పంచుకునేవాడు. తను చేయగలిగిన పని చేసేవాడు. ఎలాంటి సంకటాలు వచ్చి పడ్డా కూడా ఈ రఘువీరుడు చెప్పిన మాట తప్పేవాడు కాదు. పెద్దలకు సేవలు నర్చేవాడు. జితేంద్రియుడు. సదా చిరునవ్వుతో పలకరిస్తూ ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే ధర్మాన్ని వీడని కోదండధారి అయ్యా నీ కుమారుడు. అందరికీ శ్రేయస్సు కూర్చేవాడు. అడ్డమైన ప్రేలాపనలు, వితండవాదాలు ఏ మాత్రం గిట్టనివాడు. యుక్తి ప్రయుక్తి చేయడంలో బృహస్పతికి సమానమైన వాడయ్యా నీ కుమారుడు. చక్కటి కనుబొమ్మలు కలిగినవాడు. విశాలమైన కనుదోయి, ఎర్రటి కనులు కలిగినవాడు. లోకానికి ఎంతో ముద్దుగా అనిపించేవాడు. శౌర్య పరాక్రమాల చేత సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని అనిపిస్తూ ఉంటుంది నీ కుమారుణ్ణి చూస్తూ ఉంటే. ఇంకా నువ్వు చాలా గొప్ప రాజువి, అందులో ఎలాంటి సందేహం లేదు. రఘువంశీయులు అంతా గొప్ప రాజులే. కానీ అందరిలోకి కూడా రఘురాముడు ప్రజాపాలనకు సంబంధించిన విషయాలు, ధర్మ సూక్ష్మాలు బాగా తెలిసిన రాజారాముడు. తనంతట తాను క్రోధానికి లోను కాడు. వేరే వాళ్ళు చెప్పిన క్రోధాన్ని తెచ్చుకోడు. ముల్లోకాలను సైతం పాలించగలిగిన ప్రభువయ్యా, ఈ అయోధ్య రాజ్యం ఏమిటి, ఇక ఈ భూమండలం ఏమిటి చెప్పు. నువ్వు ఆలోచించు దశరథ. రాముడికి కోపం వచ్చినా, అనుగ్రహం వచ్చినా ఏదైనా సరే ఎప్పుడూ వ్యర్థం కాదు. న్యాయంగా చంపవలసిన వాడు అయితే సంహరించే తీరతాడు. చంపకూడదు, అతను మరణానికి అర్హుడు కాదు అని అనిపించిందా అతనిపైన కోపమే రాదు. ఇంకా తనకు ఏదన్నా చిన్న సంతోషం కలిగించినా కూడా ఆ ప్రాణిపైన, ఆ వ్యక్తిపైన ఎంతో సంతోషాన్ని కలిగి ఉంటాడు రామచంద్రుడు. ధన కనక వస్తు వాహనాలను వారి అభీష్టం మేరకు ఇస్తూ ఉంటాడు. ఇక్కడ రామచంద్రుడు అహం మానుషం మన్యే అంటూ ఎక్కడా కూడా నేను మనిషిని, దాశరథిని అని చెప్పుకున్నాడు తప్ప మహిమలు మాయలు చూపించలేదు. అందుకే మోక్షాన్ని ఇచ్చింది చాలా కొద్ది మందికే. ఎక్కడో 1-2 చోట్ల రామాయణం మొత్తం మనం జాగ్రత్తగా గమనించి చూస్తే 1-2 చోట్ల తాను దైవాన్ని అని చెప్పి ప్రకటించుకున్న మళ్ళీ వెంటనే తిరిగి తన దాశరథి రూపంలోనే అందరికీ కనిపించేవాడు. అందుకే ఎవరన్నా అడిగిన విధంగా ధనకనక వస్తు వాహనాలను ఇచ్చేవారు అని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. ఇంకా అందరికీ ఆనందం కలిగించేవి మనోహరమైన ఇంకా ప్రీతి కూడా. అంటే లోకంలో అందంగా ఉన్న ప్రతిదీ మంచిది కాదు, కానీ శ్రీరాముడి రూపురేఖలైన, ప్రీతి కలిగించే ఆయన గుణాలైన శమ దమాది గుణాలతో పాటుగా ఉన్నాయి కాబట్టి సహస్ర కిరణాలతో శోభిల్లే సూర్యుడిలా రామచంద్రుడు కనిపిస్తాడు. ఆయన వల్ల మా అందరికీ ఆనందం, అదృష్టం కలిసి వస్తోందయ్యా దశరథ. ఇలా సకల సద్గుణ శోభితుడు, అమోఘమైన పరాక్రమం కలిగినవాడు, ఇంద్రుడు మొదలైన లోకపాలతో సమానమైన వాడు అయిన శ్రీరాముణ్ణి మేము ప్రజలు అంతా కూడా నీ తర్వాత మాకు ప్రభువు కావాలి, నువ్వుండగానే మాకు ప్రభువు కావాలని కోరుకుంటే అందులో తప్పేముంది? నువ్వు అడగగానే ఒప్పుకుంటే అసలు అందులో ఆశ్చర్యమేముంది? దశరథ, రాముడు పుత్రుడుగా పుట్టడం నీకు, కౌసల్యకు, వీరికే అదృష్టం కాదు. మా భాగ్యవశం వల్ల కూడా లోక కళ్యాణకారకుడైన శ్రీరాముడు నీకు పుత్రుడుగా జన్మించాడు. మహర్షి పుత్రుడైన కాశ్యప మహర్షి ఎలా అయితే పున్నామ నరకం నుంచి తన తల్లిదండ్రుల్ని రక్షించాడో అలాగే ఈయనకు కూడా ఆ గుణాలన్నీ ఉన్నాయి. అది నీ అదృష్టం. ఇంకా గంధర్వులు, నాగులు, రాక్షసులు, దేవతలు, మానవులు, ఇతర రాజ్యాల్లో నగరంలో ఉన్న ప్రజలు, కోసల రాజ్యం నందరి ప్రజలు, అంతఃపురవాసులు, జానపదులు, పుర ప్రజలు అంతా కూడా రాముడికి బలం కలగాలి, ఆయురారోగ్యాలు కలగాలనే ప్రార్థిస్తూ ఉంటారు. సకల గుణాభిరాముడయ్యా నీ కుమారుడు. ఇంకా
కోసల దేశంలోని స్త్రీలు, వృద్ధులు, యువతులు, పసివాళ్ళు కూడా అన్ని వేళల్లో సర్వసమర్థుడైన శ్రీరాముడు రాజు కావాలని ఎంతో ఉత్కంఠతతోటి సర్వదేవతలకు రకరకాలుగా మొక్కులిడుతున్నారయ్యా. మహారాజా, శ్రీరాముడు యువరాజు కావాలి అని మేమంతా అమాయకులైన పల్లె ప్రజల దగ్గర నుంచి, ఏ కల్మషం లేని పసిబిడ్డల దగ్గర నుంచి, అన్నీ తెలిసిన రాజనీతిజ్ఞుల దగ్గర నుంచి, మహర్షులు, వేదవిత్తులు అయిన వారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ శ్రీరాముడు యువరాజు కావాలని కోరుకుంటున్నారు. దేవతలకు చెల్లిస్తున్న మొక్కులు సఫలం మీ అనుగ్రహంతో అవుతాయి. కాబట్టి మీరు ఇలా అడగగానే మేమంతా మరొక ఆలోచన లేకుండా ఒప్పుకున్నాము. నల్ల కలువ లాంటి శ్యామల వర్ణం కలిగిన వాడు, శత్రువులందరినీ దునుమాడగలిగిన సమర్థత కలిగిన వాడు, నీ జ్యేష్ఠ కుమారుడు అయిన శ్రీరాముణ్ణి యువరాజ పీఠంపై చూడాలి అని మేమంతా ఉవ్విళ్ళూరుతున్నాం స్వామి. శ్రీరాముడు దేవతలతో సమానుడు, సర్వభూతాలకు హితం కలిగించేవాడు, అందరి సర్వలోకాల హితాన్ని కాంక్షించేవాడు, అలా అయ్యేలా చూడగలిగినవాడు, ఔదార్య గుణం కలిగిన మహానుభావుడు. అలాంటి నీ కుమారుణ్ణి మా అందరి శ్రేయస్సు కోసం వెంటనే పరమానందంగా యువరాజ పట్టాభిషిక్తుణ్ణి చేసి నీ కోరిక మా కోరిక కూడా సఫలమయ్యేలాగా చేయి మహారాజా అంటూ ఈ సభాసదులు అంతా కూడా ముక్త కంఠంతో ఘోషించారు దశరథ మహారాజు ముందు. అంటే చాలామంది ఒక మాట అంటారు, రాముడు దశరథుడికి వారసుడు కాబట్టి, పెద్ద కొడుకు కాబట్టి రాజ్యాధికారం ఉంది, రాజ్యాధికారం పొందాడు అంతే తప్ప ఆయన గొప్పదనం ఏముంది అని. రాముడు పెద్ద కొడుకు అవ్వడం వల్ల పొందలేదు, వారసత్వం కూడా ఇదేమన్నా పాతకాలంలో లాగా వారసత్వాలు అనుకుంటున్నారా? మాది గణతంత్ర దేశం, అది పాతకాలంలో రాజరిక వ్యవస్థలో కూడా రామరాజ్యం అని అందుకే అంటారు, ఇంకెవ్వరి గురించి అనరు. అలాగా కేవలం రాముడికి మాత్రమే రామరాజ్యం అని ఇంతగా చెప్తారు. ఎందుకు అని అంటే వారసత్వంగా అందుకోలేదు ఆయన. వారసత్వంగా అందుకోకుండా తాను దానికి తగిన అర్హతలు కలిగిన వాడిని అన్న సంగతి ప్రపంచం మొత్తం అంగీకరించిన తరువాత అది తన తల్లిదండ్రులకు ఆనందకరం కాబట్టి, దాంతోపాటు తన అవతార ప్రయోజనంలో అదొక భాగం కాబట్టి, అలాగే అందరి ప్రజల అభీష్టము లోకానికి నేర్పించవలసిన అవసరం ఉంది కాబట్టి తాను రాజారాముడుగా ఉండడానికి ఒప్పుకున్నాడు, రాజారాముడుగా పాలించాడు, భూమి మీద రామరాజ్యాన్ని నెలకొల్పాడు తప్ప ఏదో నాకు వచ్చింది అనుభవిస్తాను రాచరికం అన్న ఆలోచన ఆ మహానుభావుడికి లేదు. ఆయన ఇల్లాలైన సీతమ్మ కూడా కోరుకోలేదు. ఏమీ తెలియని అమాయకులైన జానపదులేమో రాముడు మమ్మల్ని కాపాడతాడు, రాముడు మాకు ఆరోగ్యం ఇస్తాడు, ఆనందంగా చూస్తాడు, తల్లి తండ్రి అవుతాడు అని చెప్పి రాముడు రాజు కావాలని వేడుకుంటూ ఉంటుంటే, త్రికాలవేదులో రాముడి కంటే ముందు రామనామ మహత్యాన్ని, రామతత్వాన్ని అర్థం చేసుకొని ఎదురు చూస్తున్న వాళ్ళంతా రావణుణ్ణి సంహరిస్తాడు, కోట్ల మంది రాక్షసులను సంహరిస్తాడు, భూమి మీద మరల శాంతి స్థాపిస్తాడు అని చెప్పి రాముడు రావాలని, తమ ప్రదేశానికి రావాలని, ఎక్కడ ఉన్నా రాజారాముడే, అడవిలో ఉన్నా రాజారాముడే, సముద్రంలో ప్రయాణిస్తున్న రాజారాముడే, రావణుని సంహరించినప్పుడు రాజారాముడే, ఎక్కడైనా ఆయన రాజారాముడే, ఎక్కడ ఉన్నా ఆయన మహారాజే, ఆయన చక్రవర్తే, లోకాలన్నిటికీ ప్రభువే. కాబట్టి రాక్షస సంహారం చేస్తాడు, రాముడు వస్తాడు, రాముడు రావాలి అని చెప్పి త్రికాలవేదులైన మహర్షులు, ఋషిపత్నులు వీళ్ళంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా దశముఖుడికి కాలం చెల్లిపోతోంది, దగ్గర పడుతోంది కాలం అని చెప్పి రాక్షస బాధ కోర్వలేని దేవతలు అనుకుంటున్నారు, ఎంత అందగాడివయ్యా స్వామి, ఎంత చక్కటి కళ్ళు, రాజీవ నేత్రుడవు నువ్వు, నిన్ను సీతమ్మను అలా చక్కటి పద్మాల్లాంటి కళ్ళు కలిగి అద్భుతమైన జంట, అందమైన జంట, మిమ్మల్ని ఇద్దరిని చూస్తూ ఉంటే 2 కళ్ళు సరిపోతాయా అంటూ ఎవరికి వారే ఏదో ఒక రూపంలో రాముణ్ణి బిడ్డగానో స్నేహితుడిగానో
తమ రాజుగానో సఖుడుగానో ఆరాధ్య దైవంగానో పసివాడనో మొత్తం మీద సీతారాములను అంతా కూడా మనసులో నిలుపుకున్నారు. అదే భావన తన భజన సంప్రదాయంలో రామదాసు గారు ఇలా తెలిపారు. అంతా కూడా రాముడు రాజు కావాలి, మమ్మల్ని రక్షించాలి, మమ్మల్ని కాపాడాలి. మాం పాహి కోదండ రామ, కోదండం ధరించినవాడు. ఎందుకు కోదండం ధరించిన రామయ్యకు అంత విశిష్టత అంటే తన కోదండం చేతిలో ఉండేది భయపెట్టడానికి కాదు. సాధారణంగా ఎవరన్నా ఇలాంటి ఆయుధాలు తీసుకొని వస్తే ఏం చేస్తారో అన్న భయం ఉంటుంది. కానీ రాముడికి అనవసరంగా కోపం రాదు, అనవసరమైన ఆలోచనలకి లొంగడు. కాబట్టి ఆయన చేతిలో కోదండం కేవలం దుర్మార్గుల్ని శిక్షించడానికి, మంచి వాళ్ళని రక్షించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది, వినియోగిస్తాడు. కాబట్టి కోదండ రామ కోదండ రామ కోదండ మాం పాహి కోదండ రామ, కోదండ రామ కోదండ రామ కోదండ మాం పాహి కోదండ రామ. నీదండ నాకు నీవెందువోకో వాదేల నీకో వలదు పరాకు, కోదండ రామ కోదండ రామ కోదండ మాం పాహి కోదండ రామ. శ్రీరామ మమ్ము చేపట్టుకొమ్ము ఆదుకోరమ్ము ఆరోగ్యమిమ్ము, కోదండ రామ కోదండ రామ కోదండ మాం పాహి కోదండ రామ. జయ రఘువీర జగదేక శూర భయాని వార భక్త మందార, కోదండ రామ కోదండ రామ కోదండ మాం పాహి కోదండ రామ. మణిమయ భూష మంజుల భాష రణ విజయ ఘోష రమణీయ వేష, కోదండ రామ కోదండ రామ కోదండ మాం పాహి కోదండ రామ. ఏల రావయ్యా ఏమంటినయ్యా పాలింపవయ్యా ప్రౌఢి గనవయ్యా, కోదండ రామ కోదండ రామ కోదండ మాం పాహి కోదండ రామ. తల్లివి నీవే తండ్రివి నీవే తాతయ్యో నీవే దైవము నీవే, కోదండ రామ కోదండ రామ కోదండ మాం పాహి కోదండ రామ. అద్భుత కుండల అమలాగండ సద్భుజ దండ సమర ప్రచండ, కోదండ రామ కోదండ రామ కోదండ మాం పాహి కోదండ రామ. సరసిజ నేత్ర సౌందర్య గాత్ర పరమ పవిత్ర భవ్య చరిత్ర, కోదండ రామ కోదండ రామ కోదండ మాం పాహి కోదండ రామ. ఏ బుద్ధి వీడో ఎరుగని వాడో పాపడో వీడో వడలియున్నాడో, కోదండ రామ కోదండ రామ కోదండ మాం పాహి కోదండ రామ. పాపను లేపి బాధల మాన్పి ఆపద బాపి అటు ప్రీతి జోపు, కోదండ రామ కోదండ రామ కోదండ మాం పాహి కోదండ రామ. నమ్మిన చిన్న వాడెందరున్న మమ్ముల గన్న మాయన్నవన్న, కోదండ రామ కోదండ రామ కోదండ మాం పాహి కోదండ రామ. ఎవరో మీ తోటి ఎవరో మీ పాటి రారో మీ సాటి రాజుల మీటి, కోదండ రామ కోదండ రామ కోదండ మాం పాహి కోదండ రామ. దశరథ బాల దాసానుకూల దశముఖ కాల ధరణి సపాల, కోదండ రామ కోదండ రామ కోదండ మాం పాహి కోదండ రామ. మారుత భీమ మాల్యాభిరామ కళ్యాణ రామ కారుణ్యధామ, కోదండ రామ కోదండ రామ కోదండ మాం పాహి కోదండ రామ. మంజుల భాష మణిమయ భూష కుంజర పోష కువలయ వేష, కోదండ రామ కోదండ రామ కోదండ మాం పాహి కోదండ రామ. పుట్టింప నీవే పోషింప నీవే ఫలమియ నీవే భాగ్యము నీవే, కోదండ రామ కోదండ రామ కోదండ మాం పాహి కోదండ రామ. శరణన్న చోట క్షమసెయ్యు మాట బిరుదు నీ తోట ఎరిగిన మాట, కోదండ రామ కోదండ రామ కోదండ మాం పాహి కోదండ రామ.
రావయ్య విని రక్షింతుగాని సేవించువాని స్థితిగందుగాని కోదండ రామ కోదండ రామ కోదండ మా పాహి కోదండ రామ. మురళీ విలోల ముని జనపాల తులసీవనమాల తుంబురులోల కోదండ రామ కోదండ రామ కోదండ మా పాహి కోదండ రామ. రావణ భంగ రమణీయ పాంగ పావన లింగ పాదాబ్జ భృంగ కోదండ రామ కోదండ రామ కోదండ మా పాహి కోదండ రామ. మందారహార మన్మధాకార మందారధార మౌక్తికహార కోదండ రామ కోదండ రామ కోదండ మా పాహి కోదండ రామ. వందనమయ్యా వాదేలనయ్యా దండన సీయా తగదు మీకయ్యా కోదండ రామ కోదండ రామ కోదండ మా పాహి కోదండ రామ. లలితాహాస లక్ష్మీ విలాస పాలిత దాస భద్రాద్రివాస కోదండ రామ కోదండ రామ కోదండ మా పాహి కోదండ రామ. శ్రీ విజయరామ శ్రీ తులసీధామ పావన నామ భద్రాద్రిధామ కోదండ రామ కోదండ రామ కోదండ మా పాహి కోదండ రామ. కోదండ రామ కోదండ రామ కోదండ మా పాహి కోదండ రామ. కోదండ రామ కోదండ రామ కోదండ మా పాహి కోదండ రామ. వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలోని అయోధ్యాకాండంలోని 2వ సర్గ సంపూర్ణం.